పార్వతీదేవి గభాల పైకి లేచి వీడెవడో ఇంత ధూర్తతనంగా ఉన్నాడనుకుని, వీడట బ్రహ్మచారి అత వీణుల పెట్టగరాని మాటలేయాడుచునున్నవాడు మదనంధుడు వీడు నమశివాయయుండాడగవద్దు దేని కపటత్తుని నిచ్చట నుండనీక పండ్లూడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత బలికిన కంతలందరూ. వీడిని మామూలుగా విడిచిపెట్టద్దు, ఇందాక బెడబట్టి తోసేయమన్నాను. వీడు నమశివాయ అంటలేడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, శివుని తిరుగుతున్నాడు. వీడిని కర్రలు పట్టుకొచ్చి వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టేసి వీడిని అవతలకి తోసవతల బారైనది అనేటప్పటికీ వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చారు. ఈ కర్రలని ఆయన మీదకి విసురుతున్నారు. విసురుతుంటే ఒక్కసారి శంకరుడు పైనొప్పబెట్టిన భద్రదంతావళ తోలుతో మొలపులి తోలుతోడ కమనీయమైనట్టి కందుకంఠముతోడ బొలుపార నిరపూత భూతితోడ ఘనతరంబగునాగ కంకణంబులతోడ తనరారు చూలాయుధంబుతోడ బటు జటావళిలోని బాలచంద్రునితోడ దయతోడ నభయ హస్తంబుతోడ లీలనంది నెక్కి లేనవ్వుదులు కాడబడతి కభయమీయ పల్లవించి భక్త బాంధవుండు భౌడు ప్రత్యక్షమై శైలరాజపుత్రి మురళ నిలిచే. ఒక్కసారి ఆ ఏనుగు చర్మం కట్టుకున్నవాడై, మహానుభావుడు అలా ఉంటాడు కానండి, పైకి ఏనుగు చర్మంతో అలా ఉంటాడని మనం అనుకుంటాం గాని అసలు ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తే ఋషిపత్నులు మోహించారు. అంతటి అందగాడైన ఆ జటాజూటంతో చంద్రరేఖంతో మూడో కంటితో మెడలో వేసుకున్న నాగాభరణాలతో రుద్రాక్షమాలతో దివ్యమైనటువంటి సుగంధంతో వృషభావాహనం మీద కూర్చున్నటువంటి వాడై జటాజూటమునందు గంగతో ఒక్కసారి పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయి తల్లి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మయ్యా, నా తపస్సు ఫలించింది అనుకుంది అమ్మవారు. తనువలచు శివుడు ముందట తనకం ప్రత్యక్షమైన తద్దయు వెక్కన్ తను మధ్య చూచుచుండెను తనువున పులకంకరములు తడుకొత్తంగన్. ఒంటి మీద ఉండేటటువంటి ఆ పులకాంకురములు కలుగుతుండగా ఆనందంతో తన్మయురాలైపోయి శంకరుణ్ణి చూస్తూ అలా నిలబడింది. కరకులు మోహబంధములు కాముశరంబులు పుట్టినిళ్ళు కిన్నెరులు వెదండలందములు నీరజలోచన చూపు చందముల్ కామిని చూపు చూపులకు కాక కలంగి శివుండు పంధుడై కాముని తొల్లి గెల్చిన మగంటమి ఎల్ల తలంగలోలతన్ కామిని చూచుచుండె మరి కామినియున్మదనాస్త్రపాతయై కామ విరోధి చూపులకు గాక తలంకె మనక్కలంకయై. ఇది రహస్యం. మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే శంకరుడు లొంగలేదు. ఇంత శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మవారు తన అంతఃసౌందర్యంతో శంకరుణ్ణి గెలుచుకుని శివకామ సుందరి అయింది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వస్తే మనని శివుడి దగ్గరికి చేర్చేస్తుంది. శివుడికి రాజ్ఞి, మనకి మాత. ఆయనకొక్కడికే ఆమె శివకామ సుందరి, మనందరికీ జగదంబ. కాబట్టి ఇప్పుడు మన్మధుడు చెయ్యలేని పని ఆవిడ అంతఃసౌందర్యంతో తపస్సుతో నిలబడి ఈ అందంతో శంకరుణ్ణి వశురాల్ని చేసుకుంటే మహానుభావుడు పరమేశ్వరుడు పొంగిపోయి, అయ్యయ్యో ఓ వామేక్షణ ఓ కురంగనయన ఓ కాంత నీ ఇష్టమై నీవా నన్ను మేలుకొంటివి సతీ నీవాడ నేనైతి ఇచ్చో వద్దింకను నందికెక్కి గడకం శోభిల్లగా ప్రీతితో రావే పోదము వెండి కొండకొమనో రాగంబుతో కన్యక. అయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావా? నీ అంతఃసౌందర్యాన్ని లోకానికి ప్రకాశింపచేయడానికి ఇలా ప్రవర్తించాను. నేను నీ వాడను. పార్వతీ, మనం రెండెప్పుడూ లేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం. కాబట్టి రా, నందివాహనాన్ని అధిరోహించు, బయలుదేరి మన ఇద్దరం చక్కగా కైలాసానికి వెళ్ళిపోదాం అంటే పార్వతీదేవంది, మహానుభావా, నువ్వెంతటి గొప్పవాడవో నాకు తెలుసు. వేద పురాణ శాస్త్రములు విస్తుతి నిన్ను చేయలేవు, బ్రహ్మాదులు కానలేరు, సనకాదులు కానగలేరు, నిర్జరేంద్రాదులు కానగలేరు, ధనదాదులు కానగలేరు, లక్ష్మీనాథులకైన నీదు మహిమాతిశయంబు తలంపశక్యమే. ఇంతటి మహానుభావుడివి, నారాయణుడంతటి వాడు, బ్రహ్మాంతటి వాడు, దిక్పాలకులంతటి వాడు నిన్ను స్తోత్రం చేయలేరు. నేనెంతటి దాన్ని. కానీ శంకరా, నాదొక్క కోరిక, నా కోరిక మాత్రం కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నువ్వు నా పాణిగ్రహణం చేసినప్పుడు
ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడినటువంటి రీతిలో దిక్పాలకులను ఈ భూమండలాన్నంతటినీ కూడా ప్రారంభం నుంచి మహాసంకల్పంతో కూడినటువంటి విధానంతో ఆనాడు కళ్యాణం మనం చేసుకోలేదు. చేసుకోకపోయినందుకు నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టాను. ఆనాడు నువ్వు మావాడి దగ్గరికి వచ్చి కన్యను అపేక్షించలేదు. ఈ పిల్లవాడికి తగినటువంటి కన్య ఎక్కడుంది అని నువ్వు నీ అంత నువ్వుగా అడగలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. ఈ అవతారంలో నువ్వే పెద్ద మనుషుల్ని పంపాలి. కన్యావరణం అంటారు కదండి, పెద్ద మనుషుల్ని పంపాలి. లోకంలో ఎవరు పెద్ద మనుషులు? సప్తర్షులు పెద్ద మనుషులు. కాబట్టి నువ్వు పెద్ద మనుషుల్ని మా నాన్నగారి దగ్గరికి పంపి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి అలాగే మా అమ్మాయిని ఇస్తానని మాట ఇవ్వాలి. నువ్వు నీ పరివారాన్ని అంతటినీ తీసుకుని ఆడపిల్లవాడి ఇంటికి రావాలి. ఇదేమిటి పెళ్ళి ఏమిటి, మళ్ళీ నేను ఇక్కడికి రావడం ఏమిటి, ఈ అల్లర్లన్నీ నేను పడడం అనకూడదు. కన్యాదాత గారి స్వగృహంబనకు విచ్చేసి అక్కడ జరిగేటటువంటి ఆ వివాహ క్రతువులో నన్ను నీ దానిగా స్వీకరించి మా తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే కన్యాదానం చేసినటువంటి ఫలితం మా నాన్నగారికి పూర్ణంగా కలగాలి. ఒక ఆడపిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో అలా నీ పరివారంతో నువ్వు బయలుదేరి మా నాన్నగారి ఇంటికి పెళ్లికి రావాలి. అలా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అక్కడ 2-3 రోజులుండి తర్వాత నన్ను తీసుకుని నువ్వు మళ్ళీ కైలాసానికి అత్తవారింటికి తీసుకెళ్ళాలి. శంకర, ఈ జన్మలో నాకు అలా పెళ్లి చేస్తానని మాటిస్తావా అని అడిగింది. ఇది అమ్మవారి కోరిక. అందుకే పార్వతీ కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా చేయడానికి కారణం ఇదే. ఆనాడు తల్లి ఎలా కోరుకుందో శంకరుణ్ణి మనం గణపతి దేవాలయం దగ్గర నుంచి సప్తర్షుల భార్యలతో, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతితో, విష్ణు లక్ష్మిలతో వీళ్ళందరూ ఉంటారు మనతో పాటు. వీళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే జన్మకి సార్థకత అండి. తల్లి పొంగిపోతుందంతే. మనం నడుస్తున్నది ఆ కళ్యాణంలోనే కదా. సౌభాగ్యవతులందరూ పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే, పేలాలు జల్లుతుంటే పిండి వంటలు వండి ఇస్తారు కొంతమంది సువాసినులకి. మినపసున్నులు, ఆ తర్వాత చక్కటి ఆ పేర్లు మర్చిపోతుంటాను నేను, ఆ జిలేబీలు, కాజాలు, ఆ చుట్టలు అవన్నీ పళ్ళాల్లో పెట్టిస్తారు. చక్కగా మీరు ఆ పిండి వంటలు పట్టుకుని వెడతారు. ఆడపిల్లలకి మంచి భర్త రావాలని చక్కగా ఉంటే పట్టులంగా జాకెట్టు, లేకపోతే నూనెమైనా పర్వాలేదు, అదేదో వేసుకుంటారే ఇలా ప్యాంటు పైన లాంటివి మాత్రం కాకుండా చక్క సంప్రదాయమైన దుస్తుల్లో కన్యకామణులు ఎవరొస్తారో ఆ ఆడపిల్లలందరినీ పరమ గౌరవంగా ఊరేగింపుకి అగ్రభాగాన పెడతారు సువాసినులతో పాటు. వాళ్ళకి జన్మలకి మంచి భర్త, మంచి పిల్లలు వచ్చేటట్టు కలిగేటట్టు. అలా మనం పార్వతీదేవి ఆనాడు కోరినట్టుగా పార్వతీ కళ్యాణానికి వస్తాం. వచ్చినప్పుడే మామూలుగా రావండి. ఇంత మందితో వస్తున్నప్పుడు మన అదృష్టం. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు బయలుదేరి వస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలున్నా వారు ముందు భాగంలో వారు నడుస్తారు. ఇంత పెద్ద ఉత్సవంలో స్వామి నామాలు చెప్పుకుంటూ సరస్వతీదేవి వెనకాతల కొంతమంది, లక్ష్మీదేవి వెనకాతల కొంతమంది, సప్తర్షుల వెనకాతల కొంతమంది, బ్రహ్మగారి వెనకాతల కొంతమంది, ఇలా బయలుదేరి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం ఇక్కడ వసంతం కలిపి చక్కగా ఋత్విక్వర్యులు వచ్చి మనందరి మీద వసంతం చల్లుతారు. ఆ వసంతం ఒంటి మీద పడితే ఇన్ని కోట్ల జన్మలకి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఆ వసంతం చల్లుతారు అందరి మీద, మధుపర్కం ఇస్తారు. మగపెళ్లి వారిగా శంకరుడితో వచ్చాం కదండి మనం. ఇక్కడ హిమవంతుడు గోపాలకృష్ణ గారు ఉంటారు. ఆయన మనందరికీ చక్కగా పానకాలు కల్పించి తీయటి పానకాలు ఇప్పించాలి. అందుకని ఎన్ని రోజులు పానకాలు ఇప్పించే పూచి అయిందే. అందరికీ పానకం ఇస్తారు. చక్కగా మనందరం పానకం తాగి శంకరుడు లోపలికి వస్తుంటే అమ్మవారు చూసి ఆనాడు హిమవంతుడు చేశాడు, ఈనాడు కాకినాడ పట్టణం చేసింది నాకు ఈ కళ్యాణం. ఇంత భక్తితో చేశారు. వీళ్ళందరినీ కొన్ని కోట్ల జన్మలు నేను ధరిస్తాను అని పొంగిపోయి అమ్మ మన అనుగ్రహించాలి. కనుక అటువంటి రీతిలో మనందరం బయలుదేరి వస్తాం. ఆదివారం నాడు, శనివారం నాడు ఉదయం అమ్మని పెళ్లి కూతుర్ని చేస్తాం. అమ్మవారికి నలుగు పెడతారు. అమ్మవారికి ఒంటికి నలుగు పెట్టి చక్కగా
తల మీద నూనె పెట్టి అమ్మవారికి శ్రీ సూక్తంతో చక్కగా అభిషేకం చేసి లఘువుగా అమ్మవారికి పట్టుబట్ట కట్టి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతురుగా కూర్చోబెడతారు. మనందరం ఇక్కడ పసుపు కొమ్ములు దంపుతాం. అక్కడేమో అమ్మవారు పెళ్లి కూతురుగా ఉంటే పార్వతీదేవి పెళ్లి కూతురుగా ఉండగా పసుపు కొమ్ములు దంపడం అంటే ఎన్ని జన్మల భాగ్యం అండి అది. శనివారం నాడు 16 అంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి 16 వేల వేస్తారు. వేసి పసుపు కొమ్ములు దంపిస్తారు. ఇది దంపుతున్నంతసేపు అద్భుతమైనటువంటి పాట వేస్తారు. ఆ శుభప్రదంగా రోట్లో ఎలా దంచాలో ఆ పాట వినపడుతుండగా మీరందరూ దంపుతారు. దంచిన తరువాత లోపల కైలాస గౌరి నోము జరుగుతుంది. సువాసినులందరికీ పసుపు కుంకం ఇచ్చి పంపిస్తారు. అంత వైభవోపేతంగా మనం పార్వతీ కళ్యాణాన్ని చేసుకుంటాం. చేసుకుని మనందరం తరించిపోతాం. దానికి పురుషార్థంగా మీ అందరూ సమర్పించినది ఏది ఉన్నదో దాన్ని ఇప్పుడు లెక్కింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మీరు ఉండి చూద్దాం సరదాగా అనుకున్న వాళ్ళు కాసేపు ఉండి చూడండి దాన్ని, కానీ తోసుకుని డబ్బుల మీద పడిపోకండి. కాస్త దూరం నుంచి చూడండి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు తన యొక్క బృందంతో ఆ హుండీలన్నింటినీ తీసుకొచ్చి నేను ఉపన్యాసానికి మంగళం చెప్పేసిన తర్వాత అక్కడ పోయిస్తారు. పోయించిన తర్వాత ఇందాక నేను ఎవరి పేర్లు చెప్పానో వాళ్ళు అక్కడికి వెళ్ళి లెక్క ప్రారంభం చేయండి.